మనం ఈ సమాజంలో దేవుడి తర్వాత దేవుడిగా ఎవరిని కొలుసుకుంటాం? ఒక డాక్టర్లనే కదా. మరి అయితే మనందరం కూడా డాక్టర్లను గుడ్డిగా నమ్మేస్తాం, వాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తాం. మరి దీన్ని అలసిగా తీసుకొని కొంతమంది డాక్టర్లు మరి ఇదే పేషెంట్స్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తూ ఉన్నారనమాట. సో దీంట్లో భాగంగానే మనకు ఒక కేసు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మనకి సికింద్రాబాద్లో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో. సో ఈ విషయం అందరికి కూడా తెలిసే ఉండిద్ది. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఒక ఇద్దరు దంపతులు మాకు పిల్లలు లేరని చెప్పేసి ఇక్కడికి వస్తే మరి వీళ్ళు ఏం చేశారు, సో దీనికి పరిష్కారం చూపిస్తాం, కాకపోతే దీనికి 30 లక్షలు డబ్బులు ఖర్చు అవుతుంది అని చెప్పేసి మరి వీళ్ళ దగ్గర 30 లక్షలు తీసుకున్నారు. అయితే మరి దీని తర్వాత వాళ్ళు ఒక పిల్లవాడిని పుట్టించారు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే ఆ పిల్లోడికి క్యాన్సర్ వచ్చింది. సో మరి వీళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికి కూడా క్యాన్సర్ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా లేదు. మరి ఈ పిల్లోడికి ఎలా వచ్చిందని చెప్పేసి DNA టెస్ట్ చేపిస్తే వీళ్ళ పిల్లోడు కాదని అర్థమైపోయింది. అయితే మరి దీని అంతా కారణం ఏందని చెప్పేసి పోలీసులు అందరూ కూడా తనిఖీలు చేస్తే ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక దందా నడుపుతున్నారనమాట. ఆ దందా ఏంటంటే ఇప్పుడు కొంతమంది యువత దగ్గర నుంచి స్పెర్మ్ సెల్స్ ఇవన్నీ కలెక్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఆడవాళ్ళు ఉంటారు కదా, సో అంటే ఎవరైతే కొంచెం డబ్బులుగా పూర్గా ఎవరైతే ఉన్నారో సో మరి వాళ్ళకి అందరికి కూడా డబ్బు ఆశ చూపిస్తారు. మీరు కనుక ఈ బిడ్డను కనుక పుట్టిస్తే మీకు ఎంత డబ్బులు ఇస్తామని చెప్పేసి మరి డబ్బులు లేని పేదవాళ్ళకి ఇటువంటి ఆశ చూపిస్తారు, డబ్బులు ఆశ ఆడవాళ్ళకి. సో మరి ఈ స్పెర్మ్ సెల్స్ ఎవరెవరియో తీసుకొని వీళ్ళ దాంట్లో ఇంజెక్ట్ చేస్తే ఆ ఇంజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు పడతారు కదా, ఆ పిల్లోడిని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. అంటే వీళ్ళేమో ఒక నమ్మకంతో అంటే 30 లక్షలు ఇస్తే మాకు వారసుడు మరి మాకు పుట్టిన బిడ్డలానే ఉంటాడు కాబట్టి మా బిడ్డే కాబట్టి సో మాకు ఒక వారసుడు దొరుకుతాడని చెప్పేసి వీళ్ళు 30 లక్షలు ఇస్తే వీళ్ళు ఎవరెవరియో స్పెర్మ్ సెల్స్ కలిపేసి వేరే బిడ్డని తీసుకొచ్చి వీళ్ళకి ఎత్తున్నారు. సో మరి ఇటువంటి దంద అంటే లిటరల్గా చెప్పాలి అంటే పేషెంట్స్ని మోసం చేస్తున్నారు అనే చెప్పాలి. అంటే వీళ్ళ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకొని దాని తర్వాత వీళ్ళని నమ్మి 30 లక్షల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు చేసే మోసం ఇటువంటిది. సో ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని తీరాల్సిందే. మళ్ళీ ఇటువంటివి ఎవరైనా సరే చెయ్యాలి అంటే వెన్నులో వణుకు పుట్టేటటువంటి ఒక రూల్స్ అయితే తీసుకురావాలి.